అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు మనకు అయితే టార్గెట్ ఫిక్స్ చేసిండ్రో ఆ టార్గెట్లో మనము దాదాపు 90% టార్గెట్ అచీవ్ చేశాము మన జిల్లా నుంచి. అంటే లాస్ట్ టైం దానికంటే గ్రోత్ ఉన్నది, బట్ మనకు ఫిక్స్ చేసిన దాంట్లో కొంచెం టార్గెట్ ఈసారి మనము 90% వరకు అచీవ్ చేయగలిగినాము. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకు వేరియస్ సెట్స్ ఉంటాయి అన్నట్టు ఈ టార్గెట్ అచీవ్మెంట్ రెవెన్యూ టార్గెట్లో. మొదటిది లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత క్వార్టర్లీ ట్యాక్స్, తర్వాత ఫీజెస్, తర్వాత గ్రీన్ ట్యాక్స్, తర్వాత డిటెక్షన్ అని ఉంటాయి. సో ఇందులో మనము ఈసారి 100% అచీవ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే లైఫ్ ట్యాక్స్లో మనకు కొంచెం మనము వెనుకబడి ఉన్నాము. మన ఆదిలాబాద్ జిల్లా ఒకటే కాదు, ఓవరాల్గా రాష్ట్రంలో అంతా చూసుకున్నా కూడా, తెలంగాణ స్టేట్ మొత్తంలో చూసుకున్నా కూడా మనం లైఫ్ ట్యాక్స్లో కొంచెం వెనుక ఉన్నాము. సో దానికి కారణం ఏంటంటే వెహికల్స్ పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్ పర్చేజ్ తక్కువ ఉన్నది, దాని నుంచి లైఫ్ ట్యాక్స్ కూడా మనకు కొద్దిగా తగ్గింది. మిగతా అన్నిట్లలో మనము మంచిగా అచీవ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఆఫీస్ కాక ఐసీబీ బోరాజ్ కూడా ఉంది. ఐసీబీ బోరాజ్లో కూడా మనకున్న ఇన్స్పెక్టర్స్ అక్కడ 12 మంది ఉండాలి. అక్కడ 10 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఓవరాల్గా మోర్ దాన్ 95% డిటెక్షన్లో టార్గెట్ అచీవ్ చేశారు. మన ఆఫీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్స్ 100% అచీవ్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మీ అందరినీ పిలవటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను డిసెంబర్లో ఇక్కడ డిటీసీగా రావడం జరిగింది, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా. దాని తర్వాత మీ అందరినీ కూడా నేను కలవలేకపోయాను. రోడ్ సేఫ్టీ వీక్లో మంత్లో మాత్రం ఒకసారి కలిసాం మనం అందరము వేరియస్ ప్రోగ్రామ్స్లలో. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచి ఒకసారి ఈ రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనం ఏదైతే టార్గెట్స్ అచీవ్ చేసుకున్నామో ఇవన్నీ మీ అందరికీ తెలియజేయాలి, మీ ద్వారా ప్రజలకు కూడా అన్నీ తెలియజేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మీకు చెప్తున్నాము. అట్లాగే రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలలో కూడా మనం రోడ్ సేఫ్టీ మంత్ మొత్తము ప్రతిరోజు కూడా మనము 30 రోజులు రోడ్ సేఫ్టీ మంత్ చేయడం జరిగింది, వేరియస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మరియు ఇందులో 2-3 ముఖ్యాంశాలు మీ నోటీసులకు మీ ద్వారా మనము ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయాలు ఏంటంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ క్వార్టర్లీ ట్యాక్స్ వచ్చే వరకు స్కూల్ బస్సులు వేరియస్ కేటగిరీస్ వెహికల్స్ ఉంటాయి, అందులో స్కూల్ బస్సెస్ ఉంటాయి, సీసీ బస్సెస్ ఉంటాయి, మరియు ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ ఉంటాయి, గూడ్స్ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటో రిక్షాస్ ఇంక్లూడింగ్ ఆటో రిక్షాస్ అన్నీ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ట్యాక్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కొంతమంది ఏంటంటే ట్యాక్స్ కట్టకుండా వెహికల్స్ని అట్లనే ఉంచుకోవడం జరుగుతుంది. వాటికి మేము నోటీసెస్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా స్కూల్ బస్సులు 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ని రోడ్డు మీదకి రావద్దనే నిబంధన కూడా ఉన్నది. సో స్కూల్ బస్సెస్ వారికి కానీ మిగతా అందరికీ కూడా మేము వాటి యాజమాన్యాలు అందరికీ కూడా మేము మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా సకాలంలో క్వార్టర్లీ ట్యాక్స్ పే చేసి వెహికల్స్ రోడ్డుపై తీసుకురావాలి. బండ్లు కూడా ఫిట్నెస్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను మనం నివారించవచ్చు. అట్లాగే వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ వెహికల్స్ని ఉట్టిగానే అక్కడ అంటే స్టాపేజ్ అంటారు దాన్ని, ఉట్టిగానే వెహికల్స్ నిలుపుకుంటారు, కానీ దాన్ని ఇంటిమేషన్ మన ఆర్టీఓ ఆఫీస్కి ఇవ్వకుంటే వాటి ఏమవుతుందంటే స్టాపేజ్ ఇంటిమేషన్ ఇస్తే ఏమవుతుందంటే వెహికల్ రోడ్డు మీద తిరగట్లేదు, వెహికల్ ఆన్ రోడ్ లేదు కాబట్టి దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ వెహికల్ ఆన్ రోడ్ చేయాలనుకుంటారో అప్పుడు మళ్ళీ మన ఆఫీస్కు ఒక లెటర్ ఇస్తే మన ఇన్స్పెక్టరు దాన్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ ఏ పీరియడ్ యూసేజ్ లేదనేది మనకు రిపోర్ట్ ఇస్తే ఆ పీరియడ్లో కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ కండెమ్నేషన్ చేసుకునే సందర్భంలో కొంతమంది గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. గ్రీన్ ట్యాక్స్ హెవీ పెనాల్టీ ఉంటుంది. దాన్ని బట్టి మేము
దీన్ని కండెమ్ చేసుకోలేకపోతున్నాం అనేది చేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ వెహికల్ కండెమ్ చేసుకునే సందర్భంలో గ్రీన్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా ఆపరేటర్స్ అందరు కూడా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.